సినిమాల్లో హీరోలు కొంతమందే, కానీ నిజమైన స్వేచ్ఛని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆస్వాదించే ప్రతి ఒక్కడు హీరోనే. ఫీల్ ద రియల్ ఫ్రీడమ్ సూన్. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు తెలుగు సినిమా హిస్టరీలోనూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. 36 సంవత్సరాలుగా తెలుగు సినిమా ప్రియుల్ని అలరిస్తూ వస్తున్న మెగాస్టార్ కొన్ని కారణాల వల్ల కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అంటే నటించడం లేదు, అడపాదడపా అతిథి పాత్రలే గానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చేసి చాలా కాలమే అయింది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ తన 150వ చిత్రం ఖైదీ నెంబర్ 180తో 2017 సంక్రాంతికి బాస్ యమ గ్రాండ్ గా బ్యాక్ అవుతున్నారు. సినిమా చేస్తూ సిల్వర్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తున్నారు, సంతోషం. కానీ ఈ మధ్యలోనే మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు మెగాస్టార్. స్మాల్ స్క్రీన్ మీద కూడా తొలిసారి తళుక్కున మెరవటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మా టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ 4th సీజన్ ని నిర్వర్తించే బాధ్యత మెగాస్టార్ తీసుకున్నారు. మెగాస్టార్ 150వ సినిమా చేయాలి అన్నది అందరూ కోరుకున్న సంగతే. కానీ ఆయన ఎంఈకేలో కనిపిస్తారు అన్నది మాత్రం పెద్ద షాకే. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు సినిమా స్టార్స్ టీవీల్లో కనపడటం అనేది చిన్నతనంగా ఉండేది. కానీ టీవీల్లో కనపడుతూ కూడా ఇమేజ్ ని ఇంతలంతలు పెంచుకోవచ్చు అని నిరూపించి చూపెట్టారు అమితాబ్ బచ్చన్. ఆయన స్ఫూర్తితోనే ఇప్పుడు సూపర్ డూపర్ స్టార్స్ అందరూ కూడా టీవీల్లో దుమ్ము రేపుతున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ తో కూడా కింగ్ నాగార్జున విపరీతమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. మాస్ హీరోగా ఆయనకు ఇమేజ్ ఉంది, స్టార్డమ్ ఉంది. అయినప్పటికీ ఎంఈకేతో ఆయన ఫ్యామిలీస్ కి చాలా దగ్గరయ్యారు. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ని కింగ్ నాగార్జున చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. ఆయన్ని ఇంకొకరు రీప్లేస్ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు సర్ప్రైజింగ్ గా మెగాస్టార్ ఆ ఛాన్స్ తీసుకున్నారు. మెగాస్టార్ ఆ ఛాన్స్ తీసుకోవడం వెనక కారణాలు ఏమిటి? రకరకాలు వినబడతా ఉన్నాయి. ఆయన 150th మూవీని పబ్లిసిటీ చేసుకోవడం కోసం అని కొందరు అంటున్నారు. మా టీవీ ఓనర్స్ లో మెగాస్టార్ కూడా ఒకరు. ఈ ప్రోగ్రామ్ తో ఫుల్ క్రెడిట్ నాగార్జునకి ఎందుకు వెళ్ళిపోవాలి అని ఆయన కూడా ఒక ఛాన్స్ తీసుకున్నారని కొందరు అంటున్నారు. పోస్ట్ గా ఉంటే చాలా డబ్బులు వస్తున్నాయని ఆయన ఓ ప్రయత్నం చేస్తున్నారని కొందరు అంటున్నారు. కానీ వీటన్నిటికంటే కూడా స్ట్రాంగ్ గా ఇంకో రీజన్ కనిపిస్తుంది. ఎందుకంటే మెగాస్టార్ కేవలం డబ్బు కోసమే పనిచేయాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్. ఆల్రెడీ సెటిల్డ్ పర్సన్. ఆయన తరతరాలు కూర్చుని తినగలిగేంత ఆస్తుంది. అయినా ఆయన సినిమా చేయాలని టీవీలో కనిపించాలని తపన పడుతున్నారు అంటే ఒకటే రీజన్. మెగాస్టార్ జనాలకి దగ్గర అవ్వాలనుకుంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు మెగాస్టార్ మీద ప్రేమాభిమానాలే ఎక్కువగా ఉండేవి జనాల్లో. కానీ ఆయన రాజకీయ ప్రస్థానంలో చోటు చేసుకున్న పరిణామాలు చాలా మందిలో ఆయన మీద నెగిటివ్ అభిప్రాయాన్ని కలిగించాయి. ఆ నెగిటివ్ అభిప్రాయాన్ని వాళ్ళ మనసుల్లోంచి తొలగించడానికి మెగాస్టార్ కి ఇంతవరకు సరైన అవకాశం దొరకలేదనే చెప్పాలి. రేపు 150వ సినిమా విడుదలైన తర్వాత కూడా సినిమా బాగుంటే కొంతవరకు పరిస్థితులు పాజిటివ్ అవుతాయి. సినిమా రిజల్ట్ అటో ఇటో అవుతే మరో ప్రయత్నం చేయాల్సి ఉంటది. అదే టీవీ షోతో వేరే రకమైన రిజల్ట్ అందుకునే అవకాశం ఉంది. వారానికి 4-5 రోజులు ఇంటరాక్ట్ అవ్వచ్చు జనాలతో. సినిమాలో ఓ యాక్టర్ అతను పోషించిన క్యారెక్టర్ మాత్రమే కనపడిద్ది. టీవీ షోలో, రియాలిటీ షోలో రియల్ చిరంజీవి కనపడతాడు. ఆయన మనసు కనిపిస్తుంది, మంచితనం కనిపిస్తుంది, అపోహలు తొలగిపోతాయి. ఆయనకు దూరమైనోళ్ళు మళ్ళీ దగ్గరైపోతారు. ఆయన మీద పూర్వ అభిమానాన్ని పెంచేసుకుంటారు. మేజర్ గా ఇదే రేపు మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ తో జరగబోయేది అనిపిస్తుంది. ఎందుకంటే డబ్బు కోసమో ఫేమ్ కోసమో చిరంజీవి ప్రత్యేకంగా ఏది చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన మెగా స్టార్. కొన్ని అవాయిడ్ చేయలేని పరిస్థితులు, విమర్శలు, అపోహలు ఆయన ఇమేజ్ ని కొంత మురికి పట్టించాయి. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ తో చిరంజీవి ఆ మురికిని కడిగేసే ప్రయత్నాల్లోనే ఉన్నారని అనిపిస్తుంది. చూద్దాం మరేం జరుగుతుందో. మరొకళ్ళతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.